హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా మనము బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం. ఈ డీటెయిల్స్ పట్ల వివరాలు ఎవరికైనా కావాలని అనుకుంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిప్తేరియా అవుట్బ్రేక్ ఇన్ వెస్ట్రన్ యూరోప్. ఇది బ్యాక్టీరియా వల్ల సంభవించేటటువంటి ఒక అంటువ్యాధి. ఈ కరోనా మాదిరిగానే రకరకాల అంటువ్యాధులు ఉంటూ ఉంటాయి. సో ఈ డిప్తేరియా అనేటటువంటిది కూడా ఒక అంటువ్యాధి, కానీ ఇది వైరస్ వల్ల వస్తుంది కాదు, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట. అయితే 2022లో ఇది మొదలైంది, ఇప్పుడు బాగా పెరిగింది. గతంలో 70 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ డిప్తేరియా. అప్పట్లో చాలా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసింది ఇది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని హైలీ కంటాజియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అంటే అత్యధికంగా అంటువ్యాధి, బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి అంటువ్యాధిగా దీన్ని గుర్తించింది. అయితే 30% అన్వాక్సినేటెడ్ ఇండివిజువల్స్, సాధారణంగా ఫ్యాటలిటీ రేట్ ఎవరికి ఉంటుందంటే ఎవరైతే దీనికి వ్యాక్సిన్ తీసుకోలేదో అందులో 30% మందికి ఇది అంటుకునేటటువంటి అవకాశం ఉంది. డిప్తేరియా గురించి కనుక మీరు చూస్తే కార్నే బ్యాక్టీరియం డిప్తేరియా అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. సాధారణంగా ఇది రెస్పిరేటరీ ట్రాక్స్, అంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి. కొన్నిసార్లు చర్మానికి కూడా అంటుకుంటూ ఉంటుంది. సేమ్ దీనిలాగానే కరోనా లాగానే ఈ గ్లాండ్స్ ఉంటాయి కదా, అంటే కరోనాకి ఈ సిమ్టమ్ ఉండదు, ఇవి ఉబ్బుతాయి, రెండు కొంచెం సోర్ థ్రోట్ ఉంటుంది, ఫీవర్ వస్తుంది. ఇవి డిప్తేరియా కారణాలు. ఇండియాలో లేదు, మీరు బెంగపెట్టుకోకండి. సివియర్ కాంప్లికేషన్స్, కొన్నిసార్లు నెర్వ్ డ్యామేజెస్ జరుగుతాయి, ఈవెన్ హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంది. వ్యాక్సినేషన్ అనేది దీనికి ఉంది, ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఉంది. వ్యాక్సినేషన్ అనేది క్రిటికల్. రీసెంట్గా కనుక మీరు చూస్తే 362 కేసులు 2022లో ఉన్నాయి, ఇప్పుడు 536 కేసులు అయినాయి. 3 చనిపోయారు ఇందులో. యంగ్ మేల్ మైగ్రెంట్స్, అంటే ఎక్కువగా వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇది అంటుకుంటుంది, ఎందుకంటే వీళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోరు, ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి ప్రాంతాల నుంచి. సో ఇది బేసికల్గా ఏంటంటే టెంపరీ షెల్టర్స్, అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది మైగ్రేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి నుంచి ఎక్కువగా వస్తుందట. అంటే ఇది అక్కడ ఆరిజినేట్ అవ్వాల, వేరే దేశం నుంచి ఎవడో వలస వెళ్తే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి అంటుకుంటారు. సో వల్నరబుల్ గ్రూప్స్ ఎవరంటే మైగ్రెంట్స్ ఎక్కువగా, అలాగే హోమ్లెస్ పాపులేషన్, ఇల్లు లేనటువంటి వ్యక్తులు, వీళ్ళు డిస్ప్రపోర్షనేట్గా చాలా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఎందుకు వాళ్ళకి రీజన్ అంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ వేయించుకోరు, వీళ్ళకి హెల్త్ కేర్ తక్కువగా ఉంటుంది, అంటే హెల్త్ కేర్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇవి తక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు. అలాగే కామన్ ఇన్ఫెక్షన్ సోర్స్ అనేటటువంటిది జెనెటిక్ అనాలిసిస్ ద్వారా మనం కనిపెట్టచ్చు. ఏంటంటే కామన్ ఇన్ఫెక్షన్ సోర్స్ ఎక్కడ, ఏ జెనెటిక్స్ ఉన్నటువంటి వ్యక్తులకి ఇది ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నటువంటి వ్యక్తులకి, ఇంకొకటి కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఇది ఎక్కువగా అంటుకుంటుంది. సో దాని ద్వారా కూడా ఇక్కడ కంటైన్మెంట్ అనేటటువంటిది చేయడంలో ఈ జెనెటిక్ అనాలిసిస్ని కూడా యూజ్ చేస్తున్నారు. సో వ్యాక్సినేషన్కి సంబంధించి చూస్తే గ్లోబల్ వ్యాక్సినేషన్గా 16% చిల్డ్రన్ అసలు వ్యాక్సినేషన్ వేయించుకోలేదట. 2023లోనే మనం లెక్క పెడితే 16% మందికి ప్రపంచవ్యాప్తంగా ఈ డిప్తేరియాకి సంబంధించి వ్యాక్సినేషన్ పడలేదు. అలాగే 84% ఇన్ఫెంట్స్ 3 డోసులు తీసుకున్నారు, కానీ ఇది కొన్ని చోట్ల బాగుంది, ప్రపంచంలో కొన్ని చోట్ల బాగాలేదు. ఈ కారణాల వల్ల వస్తుంది. ఇది ఇండియాలో ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చూపించట్లేదు, ఇది కేవలం యూరోప్లో మాత్రమే ఉంది. సాధారణంగా రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించదు. బెటర్ హెల్త్ కేర్ యాక్సెస్, అంటే ముఖ్యంగా వలస వచ్చినటువంటి వ్యక్తులకి మంచి ఈ వైద్య సదుపాయాలు అందిస్తే కొంచెం తగ్గుతుంది. అలాగే సిమ్టమ్స్ ముందుగా గుర్తించాలి, లేదంటే ప్రాణాంతకం. ఇది ఈ డిప్తేరియా గురించి. సాధారణంగా జబ్బుల గురించి ఎక్కువగానే ప్రశ్నలు అడుగుతున్నాడు, సో నోట్ ఇట్ డౌన్. ఇంక 2, యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, పేరులోనే ఉంది, విద్య గురించి చాలా అద్భుతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ భారతదేశంలో అయితే విద్యా వ్యవస్థ యొక్క లోటు మనం గ్రహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు కూడా చెప్పాయి భారతదేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉందట. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్, కమెంట్స్ వస్తున్నాయంటేనే నిరుద్యోగం ఎక్కువ ఉన్నట్టు, అందులో అనుమానం ఏం లేదు. సో ఎవ్రీ 100 గర్ల్స్ అచీవింగ్ మినిమమ్ రీడింగ్ ప్రొఫిషియన్సీలో 87 బాయ్స్ డూ గ్లోబల్లీ, ఇన్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ దిస్ డ్రాప్ టు 72 బాయ్స్. అంటే గ్లోబల్ జెండర్ డిస్పారిటీస్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ లింగ సారూప్యం అనేటటువంటిది, అంటే ఆడవాళ్ళు ఎంత చదువుకుంటున్నారు, మగవాళ్ళు ఎంత చదువుకుంటున్నారు. ప్రతి 100 మంది బాలికలు మినిమం రీడింగ్ ప్రొఫిషియన్సీ, కనీసం చదవగలిగేటటువంటి సామర్థ్యం తెచ్చుకున్నప్పుడు
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో అబ్బాయిల్లో చదువుకునే వాళ్ళు తగ్గుతున్నారట. రీడింగ్ ప్రొఫిషియన్సీ వేరు, స్కూల్కి పోవడం వేరు. స్కూల్కి పోయి చదువుకోకపోతే అది రీడింగ్ ప్రొఫిషియన్సీ వచ్చినట్టు కాదు. అంటే ఖచ్చితంగా కొంతలో కొంత పుస్తకం తీసి చదవగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రతి 100 మంది ఆడవాళ్ళకి 87 మందే ఉంటున్నారు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో, తక్కువ ఆదాయం ఉన్నటువంటి లేదా మధ్యస్థ ఆదాయం ఉన్నటువంటి దేశాలు మనమే భారతదేశం లాంటి. ఈ మధ్యకాలంలో 87 బాలుర సంఖ్య నుంచి అది 72కి తగ్గిందట. బాయ్స్ గర్ల్స్ కన్నా రీడింగ్ ప్రొఫిషియన్సీలో చదవడంలో వెనకబడుతున్నారు. సాధారణంగా బాయ్స్ ఎక్కువ ఉంటారు, కానీ రీడింగ్ ప్రొఫిషియన్సీ చదివినటువంటి ఆ చదవగలిగే సామర్థ్యంలో అమ్మాయిల కన్నా అబ్బాయిలే వెనకబడుతున్నారు. కోవిడ్-19 కారణంగా కూడా కొన్ని మ్యాథ్స్ మారాయి. పాండమిక్ జెండర్ డిస్పారిటీలో ముఖ్యంగా ఈ లింగ సారూప్యతలో మ్యాథమెటిక్స్లో చాలా వరకు గ్యాప్స్ వచ్చాయట. గర్ల్ మ్యాథ్ పర్ఫార్మెన్స్ డిక్లైనింగ్. బ్రెజిల్, ఇంగ్లాండ్, ఇటలీ లాంటి దేశాల్లో కోవిడ్-19 తర్వాత వచ్చిన ఒక పరిణామం ఏంటంటే అమ్మాయిల్లో మ్యాథమెటిక్స్ చేయడంలో కాస్త సామర్థ్యం తగ్గిందట. ఎందుకు అనేది చాలా కారణాలు ఉన్నాయి. ఉమెన్ ఇన్ ఎడ్యుకేషనల్ లీడర్షిప్, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇండియాలో 60% ఎలిమెంటరీ టీచర్లు ఉమెనే ఉన్నారు. అందులో 13% మంది వైస్ ఛాన్సలర్లుగా ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీస్కి 2022 లెక్కల ప్రకారం. అయితే ఇక్కడ జెండర్ ఇంబ్యాలెన్స్ ఇన్ లీడర్షిప్ అంటే ఇంత స్ట్రాంగ్ ఫీమేల్ ఫోర్స్ ఉన్నప్పటికీ, అంటే మీరు చూస్తే మొత్తం ఎలిమెంటరీ టీచర్లు ఎంతమంది ఉన్నారు? 60%. కానీ యూనివర్సిటీ ఛాన్సలర్లు ఎంత ఉన్నారు? 13%. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? లీడర్షిప్ రోల్, నాయకత్వ పాత్రలో ఆడవాళ్ళ యొక్క పాత్ర తగ్గింది. 60% ఉంటే కనీసం 50% ఉన్న యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్లు ఆడవాళ్ళు ఉండాలిగా. కానీ లీడర్షిప్లో ఆడవాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతోంది. అలాగే లీడర్షిప్ ట్రైనింగ్ గ్యాప్స్ చూస్తే చాలా ఇండియన్ స్టేట్స్లో అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫార్మల్ ట్రైనింగ్ ఫర్ స్కూల్ ప్రిన్సిపల్స్, అసలు స్కూల్ ప్రిన్సిపల్స్కి ప్రిన్సిపల్ ఎలా ఉండాలి, లీడర్షిప్ ఎలా ఉండాలి, ఈ విషయాలకి అసలు ఫార్మల్ ట్రైనింగే ఉండట్లేదు. సాధారణంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రతి స్కూల్ ప్రిన్సిపాల్కి లీడర్షిప్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వమని చెప్తోంది. ఎవడు పాటిస్తున్నాడు ఇవన్నీ? ఇదొకటి సమస్య. ఈ గ్యాప్ వల్ల స్కూల్ లీడర్షిప్లో నాయకత్వం అనేటటువంటిది సాధారణంగా టీచర్లు, ప్రిన్సిపాల్లు వీళ్ళ నుంచే పిల్లలు గ్రహిస్తారు. వాళ్ళకే అవి లేవనుకోండి. నాయకత్వంలో కొన్ని ఉంటాయి, ఎట్లా క్రౌడ్ని కంట్రోల్ చేయాలా, ఒక నినాదాన్ని ఎట్లా తీసుకెళ్లాలా. లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ జోక్. అందుకే మీరు చూడండి, ఆల్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ లీడర్స్ అండ్ ఆల్ లీడర్స్ ఆర్ నాట్ పొలిటీషియన్స్. మీరు చూడండి, చాలాసార్లు గాంధీ మహాత్ముడు ఉన్నాడు అనుకోండి, చాలామంది చెప్తారు హీఈస్ ఎ గుడ్ పొలిటీషియన్ అని. బట్ మోర్ దెన్ ఎ పొలిటీషియన్ హీఈస్ ఎ గ్రేట్ లీడర్. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, సోషల్ మీడియాలో చాలామంది చాలా చేయొచ్చు. బట్ హ్యావ్ యూ అచీవ్డ్ 1% ఆఫ్ వాట్ హీ హాజ్ అచీవ్డ్? అంటే మీరు చెప్పేది ఇక్కడ ఏంటంటే, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా కామెంట్లు పెట్టుకోండి, నాకేం సమస్య లేదు. నేను సింపుల్గా ఒక అవుట్రైట్గా అపాలిటికల్గా చెప్తున్నాను. 1947 భారతదేశంలో స్వతంత్రం వచ్చే నాటికి దాదాపుగా 33 కోట్ల నుంచి 35 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాదాపుగా అందులో 30 కోట్ల మంది ఆయన వెనకాల నడిచారు. అంటే అప్పుడున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళ. సో దట్ ఈజ్ వాట్ లీడర్షిప్. ఏది మీ వెనకాల 1,00,000 మందిని తిప్పుకోండి. ఎందుకు ఈ వీడియో పెడుతున్నాను, 1,00,000 మంది చూస్తారా? అది లీడర్షిప్ అంటే ప్రజలకి మన మీద అపారమైనటువంటి నమ్మకం ఉండాల. అది అంత ఈజీ కాదు. చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడు. సోషల్ మీడియాలో కమెంట్కి ఏముంది, 190 రూపాయలు వేసుకుని ప్రతి వాడు ఎన్ని కమెంట్లైనా పెట్టచ్చు. సో లీడర్షిప్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. నాయకత్వ పటిమ అనేటటువంటిది ఒక ఐడియాలజీ సిద్ధాంతం నుంచి పుడుతుంది. అంతేగాని ఈ పనికిమాలిన వీడియోస్లో ఒక పార్టీకి పీఆర్ పెంచుకోవడానికి, ఇంకొక పార్టీ లీడర్ని గొప్పలను చేయడానికి, ఇంకొకరిని తొక్కేయడానికి వీడియో తప్ప ఎందుకు పనికిరాదు. కాబట్టి అది ఏ పార్టీ అని చెప్పట్లేదు నేను. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరెవరైతే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు, వాళ్ళ స్థాయిలను బట్టి. అది ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, గతంలో ఉన్న ఇంకొక వ్యక్తులు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి. పాత వాళ్ళు అది చేశారు కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాం, అప్పుడు నీ గొప్పతనమే ఉంది. మనం ఏం చేయాలో చూడండి, అంతే. సో నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఫీమేల్ లీడర్షిప్ కనుక చూస్తే, ఫీమేల్ లెడ్ స్కూల్స్ అంటే ఆడవాళ్ళు, మహిళలు లీడర్షిప్ పొజిషన్లో ఉన్నటువంటి స్కూల్స్ బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయట. ఆఫ్రికన్ నేషన్స్లో ఈ స్కూల్లో అయితే చాలా అద్భుతమైనటువంటి లెర్నింగ్ స్టాండర్డ్స్ని తీసుకొచ్చాయని చెప్తున్నారు. సో కాబట్టి మహిళలు హెడ్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేస్తున్నాయి. గుడ్ థింగ్.
డీసెంట్రలైజ్ లీడర్షిప్ మోడల్స్ అంటే ఢిల్లీ పైలట్ ప్రోగ్రామ్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం డీసెంట్రలైజ్డ్ మెంటార్ బేస్డ్ లీడర్షిప్ అనేటటువంటిదిలో చేయడం వల్ల అంటే మెంటార్ బేస్డ్ లీడర్షిప్ ఒక మెంటార్గా ఉండి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టీచర్ల పైన చాలా వరకు ట్రస్ట్ పెరిగిందట, ఈవెన్ అవుట్కమ్స్ కూడా పెరిగాయని చెప్తున్నారు. ఇవి ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి అంశాలు. అలాగే ఇండియాలో లెర్నింగ్ క్రైసిస్ చూస్తే హై ఎన్రోల్మెంట్ అంటే స్కూల్కి వెళ్ళే వ్యక్తులు ఉన్నప్పటికీ ఫౌండేషనల్ లెర్నింగ్ అంటే చదువుకుంటున్న వ్యక్తుల్లో ఆ ఫౌండేషనల్ స్కిల్స్ తక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా 25% మాత్రమే 8వ తరగతి పిల్లలు మ్యాథ్స్లో ప్రొఫిషియెంట్గా ఉన్నారు. ఇది మనకు ఉన్నటువంటి లెక్కలు. అలాగే డీప్ లెర్నింగ్ క్రైసిస్ ఉంది అంటే బాగా లోతుగా అధ్యయనం చేసి విషయాలను అర్థం చేసుకోవడంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇక మూడవది ఎన్వైర్మెంటల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఇండియా 2025. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు లాంచ్ చేశారు 5 జూన్ 2025. ఇది ఫ్రేమ్వర్క్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ స్టాటిస్టిక్స్ అని ఒకటి ఉంది. ఈ ఫ్రేమ్వర్క్కి లింక్ అయి ఉంటుంది. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే రకరకాల ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి వివిధ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్న డేటాను కంపైల్ చేస్తుంది. దీని ఒక 6 కాంపోనెంట్స్గా తీసుకొస్తారు. ఎన్వైర్మెంటల్ ఇండికేటర్స్ అంటే పర్యావరణం గురించి చెప్పేటటువంటి కొన్ని పారామితులు తీసుకుంటారు. సో వాటిని అనుగుణంగా ఈ తీసుకున్నటువంటి డేటాని కంపైల్ చేస్తారు. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి లెక్కలు కనుక మనం చూస్తే థర్మల్ పవర్ జనరేషన్ అంటే ఏంటి, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేటటువంటిది 7 లక్షల గిగావాట్ల నుంచి 13 లక్షల గిగావాట్లకి పెరిగింది. అంటే మనం ఎంత సోలార్ ఎనర్జీని తీసుకొస్తున్నప్పటికీ ఇంకా బొగ్గు మాత్రమే డామినేటెడ్గా ఉంది. ఇది ఒకటి. రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి 65,000 గిగావాట్ల నుంచి 2,25,000 గిగావాట్ల పెరిగింది. అంటే దాని అర్థమైంది ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ పెరిగినప్పటికీ పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ కారణంగా ఇంకా మనం ఎక్కువగా కోల్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ వీఆర్ ప్రొడ్యూసింగ్, ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్ డిమాండ్ వీఆర్ ఫేసింగ్. సో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సప్లై పెరగాలి. వేరే ప్రత్యామ్నాయం వచ్చేలోపే కోల్ని వాడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అలాగే ఆక్వాకల్చర్లో కనుక చూస్తే ఇన్లాండ్ ఫిషింగ్ ప్రొడక్షన్ అంటే లోపల సముద్రాల్లో కాకుండా నదులు, చెరువులు, సరస్సులు వీటిల్లో అది గతంలో 61 లక్షల టన్నులు ఉన్నది 139 లక్షల టన్నులకి పెరిగింది. అంటే దీని యొక్క ప్రొడక్షన్ అనేటటువంటిది పెరిగింది. క్లైమేట్ ట్రెండ్స్ అంటే వాతావరణానికి సంబంధించి కనుక మనం చూస్తే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఉండేటటువంటి సగటు ఉష్ణోగ్రతలు 25 25.05 నుంచి 25.74 డిగ్రీలకు పెరిగాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 6 or 7 degrees పెరిగింది. మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్స్ కూడా అంటే కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా చాలా మార్పులు సంభవిస్తున్నాయి. అలాగే రెయిన్ఫాల్ కూడా కన్సిస్టెంట్గా లేదు. గతంలో ఒక 70 నుంచి 75% దాదాపుగా నైరుతి ఋతుపవనాల నుంచి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గుతోంది. ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఒక్కొక్కసారి తక్కువ పడుతున్నాయి, ఒక్కొక్కసారి ఇంటెన్సిటీ మారుతుంది. సో ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఇండియాలో మొత్తం మెరైన్ డైవర్సిటీలో ఫానల్ డైవర్సిటీ అంటే జంతువులకు సంబంధించి అది చేపలు అవ్వచ్చు, రొయ్యలు అవ్వచ్చు, ఎనీథింగ్. ఇందులో 20,000 మెరైన్ స్పీషీస్ ఉన్నాయంట. అందులో ఫ్రెష్ వాటర్లో 9,000 స్పీషీస్, సాయిల్ ఎకోసిస్టంలో 22,000 స్పీషీస్ ఉన్నాయి. అంటే దాదాపుగా ఫానల్ స్పీషీసే 16 లక్షల స్పీషీస్ ప్రపంచంలో ఉంటే 1,00,000 స్పీషీస్ భారతదేశంలోనే ఉన్నాయి. సో కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. అలాగే ఎకనామిక్ ఇండికేటర్స్లో చూస్తే ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ అంటే ఎంతవరకు పర్యావరణ ఈ యొక్క సుస్థిరత అనేటటువంటి సాధిస్తున్నామంటే దాదాపుగా దాని మీద 2,400 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే న్యాచురల్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడంలో అంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వనరుల్ని కాపాడడంలో చాలా అద్భుతమైనటువంటి పరిణితి ఉంది. అగ్రో ఫారెస్ట్రీ సెక్టర్ తక్కువ ఎక్స్పెండిచర్ని తీసుకుంది. అంటే అగ్రికల్చర్ ప్లస్ ఫారెస్ట్రీ రెండు కలిపి చేస్తారు. దీని మీద ఖర్చు అనేటటువంటి చాలా తక్కువ పెట్టారట. ఇవి ఎన్వైర్మెంటల్ స్టాటిస్టిక్స్ ఎనీవేర్ ఇట్ కుడ్ బి ఆస్క్డ్. 4th టాపిక్ ఏక్ పేడ్ మాకే నామ్ అనేటటువంటి ఒక నినాదంతో వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజు ఒక బనియన్ ట్రీ విత్తనాన్ని నాటారు ప్రైమ్ మినిస్టర్. అంటే మీ అందరికీ కూడా ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ గురించి వినే ఉంటారు. సో ఆరావళి అంటే పోర్బందర్ గుజరాత్ నుంచి పానీపట్ హర్యానా వరకు ఒక 5 కిలోమీటర్ల విస్తారంతో 1,400 కిలోమీటర్ల మేర చెట్లు పెంచాలనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చింది ప్రభుత్వం. అందులోనే భాగంగా ఈ క్యాంపెయిన్ తీసుకొచ్చారు. సో ఏక్ పేడ్ మాకా నామ్ అని చెప్పేసి అంటే మహిళల్ని మనము తల్లుల్లాగా గౌరవించేటటువంటి సంస్కృతి మనది. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ దేశాలకు ఉంది ఇది. సో ఈ సంస్కృతిలో భాగంగా ఒక మొక్కని కూడా మనం తల్లిలాగే భావిస్తాం. అది భారతదేశంలో ఉన్నటువంటి ఈ సబ్ కాంటినెంట్ తాలూకు గొప్పతనం, భారతదేశ భూమి తాలూకు గొప్పతనం. ప్రతి చెట్టు పుట్టులో కూడా దేవుని చూసేటటువంటి దైవత్వం ఉన్నటువంటి సమాజం మనది. సో ఇందులోనే ఈ బేసికల్గా ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.
ఇది మహావీర్ జయంతి పార్క్ న్యూఢిల్లీలో తీసుకొచ్చారు. ఇది ఏంటంటే సిటిజన్స్ని ఎంకరేజ్ చేస్తారు. దేనికి? వాళ్ళ తల్లుల పేరిట ఒక మొక్కను పెంచాలి. ఒక ఎమోషనల్ అండ్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, ఒక ఎమోషన్ ఉంటుంది, పర్యావరణంగా దీనికి సంబంధించి ఒక బాధ్యత కూడా ఉంటుంది. 10 కోట్ల ప్లాంట్స్ అంటే 10 కోట్ల ట్రీస్, ప్లాంట్లను అనకూడదు, 10 కోట్ల చెట్లు పెంచాలని దీని తాలూకు ముఖ్య ఉద్దేశం. జూన్ 5 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో. సో క్లైమేట్ యాక్షన్ అనేటటువంటి దాన్ని పర్సనల్ కనెక్షన్ అండ్ కల్చరల్ ఎమోషన్, అంటే క్లైమేట్ వాతావరణ మార్పులు ఎదుర్కొనేందుకు గాను ఒక వ్యక్తి తన తాలూకా ఎమోషన్తో పాటుగా స్వీయంగా బాధ్యత తీసుకొని తల్లిలాగా భావించి ఆ చెట్టును పెంచాలనేటటువంటి ముఖ్య ఉద్దేశం. ఆ చెట్లు కూడా బహుశా తల్లుల పేర్లు పెట్టచ్చు. చాలా గొప్ప విషయం ఇది. సో అట్లానే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఏంటంటే ప్రతి చోట కూడా పార్టిసిపేషన్ పెంచుతుంది, సిటిజన్స్ తాలూకా ఎంగేజ్మెంట్ జరుగుతుంది, క్లైమేట్ యాక్షన్ పట్ల పోరాటానికి సంబంధించి ఇండియాస్ గ్లోబల్ కమిట్మెంట్, అంటే మన ప్యారిస్ క్లైమేట్ దగ్గర నుంచి చాలా చోట్ల కమిట్మెంట్స్ ఇచ్చాం మనం. ఈ కమిట్మెంట్స్ అన్నీ కూడా నెరవేరేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. సో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ పుష్ అంటే ప్రైమ్ మినిస్టర్ 200 ఎలక్ట్రిక్ బస్సులు కూడా మన ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి, సుస్థిర అభివృద్ధిని ప్రారంభించడానికి ఢిల్లీ క్లీన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్లో భాగంగా ఇది వస్తుంది. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ స్కీమ్లో సంబంధించి. సో అందులోనే ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశారు. స్ట్రాంగ్ ఎన్వైర్న్మెంట్ కమిట్మెంట్ని ఈ ప్రభుత్వం తీసుకుంటోంది. భారతదేశంలో అడవుల పెంపకం అనేటటువంటిది పెరగాలి, ఇది పబ్లిక్ సపోర్ట్తో మాత్రమే చేయగలం. సో దీనికి సంబంధించే ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఆల్రెడీ మీకు చెప్పాను. 2025కి సంబంధించి ల్యాండ్ రీస్టోరేషన్, డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్ అని ఒక థీమ్ను కూడా తీసుకున్నారు. ఈవెన్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటి తీసుకున్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖుని వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అని జరుపుకుంటారు. ఆల్రెడీ దాని మీద క్లాస్ చేశాం. లాస్ట్ టాపిక్, 2021లో మనకి ఈ జనాభా లెక్కలు జరగాలి, కానీ కోవిడ్ కారణంగా ఇది జరగలేదు. కాబట్టి 2027లో వీటిని జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సో పాపులేషన్ సెన్సస్ని 2 దఫాలుగా కండక్ట్ చేస్తారట. అయితే ఈసారి మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత కులం కూడా అడుగుతారు. సో కుల గణన కూడా జరుగుతుంది. సో అఫీషియల్గా గజెట్లో దీన్ని నోటిఫై చేశారు. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బేసికల్గా మనకి జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకి జరుపుతారు. ఇది సెన్సస్ యాక్ట్ అని 1948లో వచ్చింది. తర్వాత దీన్ని మార్చారు కూడా కొన్ని రూల్స్. గతంలో 2011లో చేసాం. ఆ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మన భారతదేశ జనాభా 121 కోట్లు, ఇప్పుడు 140 ఎంతో అయిందని అంటున్నారు. సో అది కోవిడ్-19 వల్ల పోస్ట్పోన్ అయింది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇండియా మనకి రెఫరెన్స్ డేట్ 2027 మార్చి 1. ఇప్పుడు ఈ రెఫరెన్స్ డేట్ని తీసుకొని ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయిపోయింది సెన్సస్ వచ్చి 2027కి లెక్కేస్తే. సో 16 సంవత్సరాలు ఎంత జనాభా పెరిగింది, కరెక్ట్ లెక్కలు వచ్చేది మాత్రం సెన్సస్. ఎందుకంటే డోర్ టు డోర్ సెన్సస్ అనేటటువంటి జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, తర్వాత పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారు. ముందు గృహాలకు సంబంధించి లెక్కలు పెడతారు, తర్వాత ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేది. అలాగే ఫస్ట్ ఫార్మల్గా చాలా సంవత్సరాల తర్వాత కులగణన కూడా చేపడతారు. దీనివల్ల సామాజికంగా ఆర్థికంగా ఏ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ పరిస్థితులకు వెళ్ళారు అనేటటువంటిది లెక్క కడతారు. దీనివల్ల మనము సోషల్ జస్టిస్కి సంబంధించి, ఈవెన్ రిజర్వేషన్స్కి సంబంధించి, కొన్ని విధానాల రూపకల్పనకి సంబంధించి ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ లెక్కలు అనేటటువంటివి మనకు ఉపయోగపడతాయి. అట్లానే కొన్ని ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే డెమోగ్రఫిక్ డేటాబేస్ 16 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు జరగాలంటే మనకు బెటర్ ప్లానింగ్ ఉండాలి, బెటర్ ప్లానింగ్ ఉండాలంటే బెటర్ డేటా ఉండాలి. అలాగే కేస్ట్ డేటాను తీసుకోవడం వల్ల రిజర్వేషన్ పాలసీస్లో మనం కొన్ని మార్పులను కూడా తీసుకురావచ్చు. అంటే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ రిజర్వేషన్స్ వల్ల బాగుపడ్డారు, ఎవరు బాగుపడలేదు, బాగుపడనటువంటి కమ్యూనిటీస్కి ఇంకా ఎక్కువ ఉపకారం చేయొచ్చు. సో అలాగే ఎలక్టోరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్లానింగ్, ముఖ్యంగా ఎలక్షన్స్కి సంబంధించి, పరిపాలనకు సంబంధించి కూడా మనం బెటర్ ప్రణాళికలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద టుడేస్ న్యూస్ పేపర్ అండ్ PIB అండ్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ వెబ్సైట్స్. సో థ్యాంక్ యూ.